ప్రశాంతంగా ఉండే రంగాపురం గ్రామంలో వీరదాస్ అనే వ్యక్తి ఉండేవాడు. ఆ గ్రామంలో అతనే తెలివైన వాడని వాడి నమ్మకం. వీరదాసు తన తెలివితేటలను అందరికీ చూపించడానికి ఇష్టపడేవాడు. ఇది గ్రామస్తులను తరచుగా చికాకు పెట్టేది. అతను వస్తున్నట్టు చూసిన ప్రజలు అతనిని తప్పించుకొని తిరిగేవారు. ఒకరోజు గ్రామ జమీందారు ప్రజల తెలివితేటలను పరీక్షించడానికి ఒక పోటీని ప్రకటించాడు. తెలివైన వ్యక్తికి గొప్ప బహుమతి ఇస్తామని చాటింపు వేశారు. వీరదాసు పులకించిపోయాడు. గ్రామం మొత్తానికి తన అసమాన అతి తెలివితేటను నిరూపించుకోవడానికి ఇదే సరైన అవకాశంగా భావించాడు. తర్వాత కొద్ది రోజులలో వీరదాసు సాధన చేస్తూ తన తెలివికి పదును పెట్టుకుంటూ తనను తాను సిద్ధం చేసుకున్నాడు. అతను తన గెలుపు ఖాయమనుకున్నాడు. ఒక వారం తర్వాత జమీందారు పోటీ ఫలితాలను సిద్ధం చేసి తన భవనం వెలుపల గోడపై ప్రదర్శించాడు. వీరదాసు మందిరానికి పరిగెత్తాడు మరియు జాబితాలో తన పేరును అగ్రస్థానంలో చూశాడు. అతను తన విజయం పట్ల సంతోషంతో మరియు గర్వంగా ఉన్నాడు. తన విజయంపై నమ్మకంతో వీరదాసు తన బహుమతి కోసం జమీందారు వద్దకు వెళ్ళాడు. జమీందారు అతని వైపు చిరాగ్గా చూస్తూ, జాబితాలో ఏముందో కూడా చూడని నీవేం తెలివైన వాడివి, ముందు బయటకు నడు అని చికాకు పడ్డాడు జమీందారు. ఆశ్చర్యపోయిన వీరదాసు జాబితా దగ్గరికి వెళ్ళి సరిగ్గా చదివాడు. ఆశ్చర్యానికి లోయన్నాడు. అది మూర్ఖుల జాబితా. అతని పేరు అగ్రస్థానంలో ఉందని గ్రహించాడు. అవమానానికి గురైన వీరదాసు తన అహంకారమే తన ఇబ్బందికి దారితీసిందని గ్రహించాడు. వీరదాసు నిశ్శబ్దంగా కూర్చున్నాడు. అతని ప్రవర్తన గ్రామస్తులను ఎలా చికాకు పెట్టింది మరియు అతని పతనానికి దారితీసింది. ఆ రోజు నుండి వీరదాసు తన తెలివితేటలను ప్రదర్శించే ప్రయత్నం మానేశాడు. అతను ఇతరుల పట్ల వినయంగా మరియు దయగా ఉండటం నేర్చుకున్నాడు. వీరదాసులో వచ్చిన మార్పును గ్రామస్తులు గమనించారు మరియు అతని వినయం మరియు దయతో అతనిని గౌరవించడం ప్రారంభించారు. నీతి, విశ్వాసం మరియు అహంకారం ఇబ్బందికి దారితీస్తుంది. నిజమైన తెలివితేటలు వినయం మరియు స్వీయ అవగాహనతో ఉన్నాయి.